ప్రజానీకానికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారతదేశంలోనే అత్యంత అరుదుగా కేరళలో తరచుగా జరిగేటటువంటి ఈ అత్రాత్రమైనటువంటి ఉత్కృష్ట సోమయాగాన్ని ప్రజలకు తెలిసే విధంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశానికి తీసుకురావడం జరిగింది. ఈ మహోత్కృష్ట సోమయాగం ఈరోజు 9వ రోజులో ప్రవేశించింది. ఈ తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇప్పుడు దాదాపు 6 గంటలు కావస్తుంది సాయంకాలం. ప్రజానీకం లక్షలాదిగా ఇక్కడికి తెల్లవారుజాము నుంచి ప్రదక్షిణ ప్రారంభం చేశారు. సూర్యోదయం ఈ రోజున మనకి ఒక్కసారి కనబడి అప్పటి నుంచి ఏకధాటిగా వర్షం లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఈ ప్రభరాజ్యాలతో సృష్టించబడింది. ఈ యాగం యొక్క మహత్తు ఎటువంటిదో మేము ఎంతకాలంగా చెప్తూ వస్తున్నాం. భద్రాచలంలో ఏప్రిల్, మే రోహిణి కార్తీ సమీపంలో ఎటువంటి ఎండలు మండిపోతాయో మనందరికీ తెలిసిందే. గత 6 నెలలుగా మేము ఇక్కడ ఈ ఏర్పాట్ల పర్యవేక్షణలో ప్రతినిత్యం కూడా ఈ ఉష్ణోగ్రతను తట్టుకోలేక బాధపడేవారు. అటువంటిది ఈ 9వ రోజు కాకుండా గత 3 రోజులుగా 4 రోజులుగా భారీ వర్షం ఇక్కడ కురవడం, వాతావరణంలో ఒక్కసారిగా పెనుమార్పు రావడం, ఈ రోజు ఉదయం నుంచి 1,70,000 మంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం నాకు వచ్చిన సమాచారం ఇక్కడ దర్శించుకున్నారు. ఇంతేకాకుండా రాష్ట్రం అంతా కూడా వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని చెప్పి మనకి వార్తా కథనాలు, టీవీ కథనాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భంగా మంత్రశక్తికి ఏమున్నది? మన భారతీయ సంస్కృతిలో వేదానికి ఉన్న ప్రామాణికమైన ఆధారాలతో జరిగేటటువంటి వీటి ఎంత విలువ ఉన్నది నిరూపణ చేయడమే మా ధ్యేయంగా ఇక్కడ ఈ ఏకగ్రతం నిర్వహించబడుతున్నది. ఉదయం నుంచి 12 గంటల పాటు ఇక్కడ భద్రాచలంలో కొడైకెనాల్ మరొక ఊటీ ఆవిర్భవించిన విధమైన వాతావరణం ఇక్కడ పూర్తిగా ఉన్నది. ప్రత్యక్షంగా ఈ టీవీలలో ప్రత్యక్ష ఛానల్స్ ద్వారా మీరు చూస్తూ ఉన్నారు, ఇంకా చూడబోతూ ఉన్నారు. చిత్ర విచిత్రాలు జరుగుతాయి. గరుడ దర్శనం జరుగుతుందని నేను ముందు నుంచే చెప్తున్నాం. గత 5 రోజులుగా కూడా గరుడ దర్శనం జరుగుతూ వస్తున్నది. ఆ విధంగానే వాతావరణంలో గత 4 రోజులుగా మంచి పెనుమార్పులు భద్రాచలంలో ముందుగా 7 కిలోమీటర్ల పరిధిలో మొదలై ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా వ్యాపించి ఉన్నదన్న వార్త ఇప్పుడే నేను కూడా ఈ సమాచార ప్రతినిధుల ద్వారానే వింటూ ఉన్నాను. తరువాత ఈ 12 గంటల వ్యవధిలో ఇంత 1,70,000 మంది కనుక ఈ దర్శించుకున్న సమయంలో మనకి భారీ వర్షం కుటుంటే మేము ఎంత ఇబ్బందులకు వారు గురి అయ్యేవారో, ఇక్కడ నిర్వాహకులమైన మేమెంత గురి అయ్యేవారమో. అందుచేత భగవంతుడు ఉన్నాడు, వీటికి వేదం యొక్క ప్రమాణిక ఉన్నది. అందరూ కూడా చక్కగా సందర్శనం చేసుకుని ఈ దర్శించే భాగ్యాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. కాబట్టి యావత్ ఆంధ్ర ప్రజానీకం ఇంకా రాగలిగిన వారు రేపు, ఎల్లుండి 2వ తారీఖు సాయంకాలం వరకు ఈ అవకాశం ఉంది. కాబట్టి వచ్చి పునీతులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం.